ప్రభు యొక్క ఆత్మ యేసు ప్రభు అని ఎవరైతే నమ్ముతారో, యేసు క్రీస్తు, యేసు ప్రభు, యేసు దేవుడు, యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడుతుందండి. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు అని, దేవుడని, రక్షకుడని, సర్వాధికారి అని, దేవుని కుమారుడని, లోక రక్షకుడని, అభిషిక్తుడని, పరమాత్మని యొక్క ప్రత్యక్ష స్వరూపము ఆయనేనని, దైవ కుమారుడు ఆయనేనని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఒక నిబంధన దేవుడు చేశాడని. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు అని మార్క్స్ వార్త 16:16లో రాయబడినట్టుగా, ఎవరైతే యేసు ప్రభు అని విశ్వసించి వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుతారో, మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో అప్పుడు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందని ఇక్కడ రాయబడిందండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు అని అంగీకరించాలంటే, యేసు దేవుడని అంగీకరించాలంటే ఆయన గురించి పాత నిబంధనలో రాయబడినటువంటి లేఖనాలను ధ్యానిస్తేనే కానీ మనకు యేసు ప్రభు అని, క్రీస్తని, రక్షకుడు అనే విషయాన్ని మనము గ్రహించలేము. అందుకే పేతురు, అపోస్తులైనటువంటి పేతురు, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు పేతురు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనునదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించబడెను.
ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించబడినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ప్రభునందు ప్రియులారా, అపోస్తులైన పేతురు కొర్నేలి ఇంటిలో ఉన్నటువంటి అన్ని జనులకు, కొర్నేలి కుటుంబానికి, కొర్నేలి యొక్క బంధువులకు, కొర్నేలి యొక్క స్నేహితులకు, కొర్నేలితో పాటు పనిచేస్తున్నటువంటి సైనికులకు చక్కని వర్తమానం అందించాడండి. ఏమిటి ఆ వర్తమానం అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు జీవాధిపతి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడినవాడు. ఆయన మనందరి పాపముల నిమిత్తము శిలువలో మరణించాడు. 3వ దినము ఆయన తిరిగి లేచాడు. అందుకు మేము సాక్షులము. కాబట్టి ఆయన యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారందరూ కూడా పాపక్షమాపణ పొందుతారు. దురాత్మ శక్తుల నుండి ఆయన వారిని విడిపిస్తాడు. ఆయన దురాత్మ శక్తుల నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీకు పాపక్షమాపణ పొందుకుంటారు, మీకు రక్షణ అనుగ్రహించబడుతుంది, దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడుతుంది, దేవుని ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యాలు విన్నారండి. యేసు ప్రభు అని, యేసు జీవాధిపతి అని, యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడిన వాడని, ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి జీవాధిపతి అయిన దేవుడని, సజీవుడని, మృతులలో నుండి లేచినటువంటి దేవుడని, న్యాయాధిపతి అయినటువంటి దేవుడని చాలా వివరంగా వాళ్ళకు సాక్ష్యం ఇచ్చాడు. న్యాయాధిపతి ఆయనేనంట, జీవాధిపతి ఆయనేనంట, ప్రభువు ఆయనేనంటండి. ఇవన్నీ ఎవరిచ్చారు సాక్ష్యము? అపోస్తులైనటువంటి పేతురు సాక్ష్యం ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాక్యం విన్నారు. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తన యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, యేసుక్రీస్తు జీవాధిపతి అని, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన వాడని, యేసుక్రీస్తు దైవ కుమారుడని, యేసుక్రీస్తు లోకరక్షకుడని, యేసుక్రీస్తు సర్వాధికారి అని, యేసుక్రీస్తు సజీవుడని, మృతులలో నుండి లేచాడని, యేసుక్రీస్తు న్యాయాధిపతి అని, ఆయనే మనకు రక్షకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షించబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వసించారు. ఆ మాటలను ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో, విశ్వసించారో, వెంటనే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారండి. పరిశుద్ధాత్మ వారందరి మీదికి దిగెను అని రాయబడిందండి. బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. వాళ్ళకు సున్నతి లేదు, వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు ఇస్మాయిలీలు కాదు,
అన్యజనుల మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మను వాళ్ళు పొందుకున్నారని పేతురు ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు విన్నారో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి, వీళ్ళు యూదులు కాదు కదా, అయినను దేవుడు వీళ్ళని ఎంతగా ప్రేమించి పరిశుద్ధాత్మను వీళ్ళకు అనుగ్రహించాడు. అవునండి, ప్రభునందు ప్రియులారా, నిజంగా మనం గొప్ప ధన్యులమండి. దేవుడెవరో మనకు తెలియదు, అసలు దేవుడెవరో మనకు తెలియదు. ప్రతిదాన్ని దేవుడు అనుకునేవాళ్ళం, కనిపించే భూమిని దేవుడు అనుకునేవాళ్ళం, కనిపించే ఆకాశము దేవుడు అనుకునేవాళ్ళం, నక్షత్రాలు దేవుడు అనుకునేవాళ్ళం, సూర్యుడిని దేవుడు అనుకునేవాళ్ళం, చంద్రుణ్ణి దేవుడు అనుకునేవాళ్ళం, నీళ్లను దేవుళ్ళు అనుకునేవాళ్ళం, చెట్లను దేవుళ్ళు అనుకునేవాళ్ళం, జంతువులను దేవుళ్ళు అనుకునేవాళ్ళం, పక్షులను కూడా దేవుళ్ళు అనుకునేవాళ్ళం. అలాంటి వారమైన మనకు ఈరోజు కేవలం ఉచితంగా కృపచొప్పున దానముగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది. అంటే దేవుని ఆత్మనే మనలో నివసించదగినంత వారముగా మనం ఈరోజు చేయబడ్డామండి. కారణం ఏంటంటే యేసు ప్రభు అని తెలుసుకోవడమే, యేసు దేవుడని తెలుసుకోవడమే, యేసు రక్షకుడని తెలుసుకోవడమే, యేసు లోకరక్షకుడని తెలుసుకోవడమే, యేసు క్రీస్తుని అభిషిక్తుడని తెలుసుకోవడమే, యేసు సర్వాధికారి అయిన దేవుడని తెలుసుకోవడమే, యేసు సర్వశక్తి గల దేవుడని తెలుసుకోవడమే, యేసుక్రీస్తు వారు ఆదిలో సృష్టించేటప్పుడు ఉన్నాడని, మధ్యన రక్షించడానికి ఆయనే వచ్చాడని, అంతము చేయడానికి కూడా మళ్ళీ ఆయనే రాబోతున్నాడని, ఆది మధ్యాంతరహితుడు ఆయనేనని, ఇప్పుడు పరిశుద్ధాత్మునిగా మన మధ్యన ఉన్నది కూడా ఆయనేనని ఎవరైతే ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారండి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుని ఆత్మకు నివాస స్థలముగా ఉండే భాగ్యము ఎంతమందికి దొరుకుతుందండి? దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఎంత గొప్ప ధన్యులమండి. అందుకే పేతురు ఆయనతో పాటు ఉన్నటువంటి యూదులు ఆశ్చర్యపోయారు. ఏంటి, వీళ్ళు అన్యజనులు కదా, అన్యజనుల పైన కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందా? అవునండి, దేవుడు అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. యూదులను ప్రేమిస్తున్నాడు, ఇస్మాయిలీలను ప్రేమిస్తున్నాడు, అన్యజనులను ప్రేమిస్తున్నాడు, దగ్గరగా ఉన్నవారిని ప్రేమిస్తున్నాడు, దూరంగా ఉన్నవారిని ప్రేమిస్తున్నాడు, సకల దేశాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆయన వలనే కలిగి ఉన్నాడు గనక, మనుషులందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే గనక ఆయన అందరినీ ధారాళముగా ప్రేమిస్తున్నాడండి, ధారాళముగా ఇస్తున్నాడండి. తన ఆత్మనే మనకు సంచకరువుగా ఇచ్చాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడింది, దేవుని వాక్యమును ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే విన్నారో వారికి ఆ దేవుని వాక్య మూలకంగా దేవుని ఆత్మ వారికి సంచకరువుగా అనుగ్రహించబడింది అని రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం అపోస్తల కార్యం 2:38లో ఎవరైతే మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి యేసు ప్రభు అని అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిసం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని. కొర్నేలు కుటుంబంలో అయితే యేసు క్రీస్తు ప్రభు అని, యేసు క్రీస్తని, యేసు ప్రభు అని, యేసు జీవాధిపతి అని, యేసు న్యాయాధిపతి అని, యేసు పరిశుద్ధాత్మతో శక్తితో నిండినవాడని, యేసు ప్రభు అభిషిక్తుడని, యేసు ప్రభు న్యాయాధిపతి అని నమ్మినటువంటి వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చిందండి. అవును ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కొంతమందికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. వాళ్ళెవరో మనం చూద్దాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు
పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట చెప్తాడండి, ఇదిగో నేను మీకు నీళ్ళలో మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తివంతుడు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుని కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పాడండి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ అనే అగ్ని బాప్తిస్మము మనకి ఇవ్వడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడండి. పరిశుద్ధాత్మ అగ్ని దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని వాక్యము మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ కూడా మనకు అనుగ్రహించబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఆ కలువరి శిలువలో ప్రభు తన ఆత్మను అర్పించుకున్నాడు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని. యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మను అర్పించి ఆయన ఆత్మను ఇప్పుడు మనకు సంచకరువుగా మనకు అనుగ్రహించాడు, ఒక వరముగా అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు ఇప్పుడు అనుగ్రహించబడిందని ఆ మాటలు పౌలు యోహాను శిష్యులకు చెప్పినప్పుడు యోహాను శిష్యులు అర్థం చేసుకున్నారు. అవును, యోహాను కూడా చెప్పాడు కదా, మారు మనసు విషయమై నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడిని కాను. నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన వచ్చినప్పుడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు అని యోహాను చెప్పిన మాటలు గుర్తు చేసుకొని పౌలు చెప్పినట్టుగా అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారండి. యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తము వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నారో వారు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హులయ్యారండి. పౌలు వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. వారు భాషలతో మాట్లాడారు, ప్రవచించుటకు మొదలు పెట్టారు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా అన్ని భాషల వరం, అన్ని భాషలకు అర్థం చెప్పే వరం ఉందని 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడింది. పరిశుద్ధాత్మ వలన ప్రవచించే వరం ఉందని 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో కూడా అదే మాట నెరవేర్పు జరిగిందండి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యోహాను శిష్యులు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి యోహాను శిష్యులకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడారు, ప్రవచించుటకు మొదలు పెట్టారు. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడానికి ముందుగా మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో నుంచి విడిపించబడాలి. ప్రకృతి దేవుడు అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టి సృష్టికర్త అయిన దేవుడు, లోకరక్షకుడు, అభిషిక్తుడు, సర్వాధికారి, అందరికీ ప్రభువు, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి
ఆయన నామమున ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుందండి. ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో కూడా కొత్త నిబంధన గ్రంథాన్ని 2 సార్లు నేను చదివినప్పుడు యేసే మోక్షానికి మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసుక్రీస్తు ప్రభువారే లోకానికి వెలుగని, యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీద ఆయనకు అధికారం ఉంది, పరలోక రాజ్యంలో కూడా ఆయనకు అధికారం ఉందని, పాతాళపు తాళపు చెవులు కూడా ఆయన దగ్గర ఉన్నాయని ఎప్పుడైతే నేను విశ్వసించానో, యేసు ప్రభు అని దేవుడని ఎప్పుడైతే నేను విశ్వసించానో, యేసు లోకరక్షకుడని ఎప్పుడైతే నేను విశ్వసించానో, 2004 10వ నెల 15వ తారీఖున కర్నూలులో నేను ఒక మెకానిక్ షెడ్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు. ఆయన ఆత్మతో నేను ఆ రోజు నింపబడ్డము గమనించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన స్పర్శను, ఆయన తాకిడిని, ఆయన అనుభూతిని నేను అనుభవిస్తూనే ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఈరోజు మనము నడిపించబడుతూ ఉన్నామండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ అంటే మళ్ళా ఈయనొక వేరే దేవుడు అని అనుకోవద్దండి. 2 కొరింథీ 3:17 రాయబడింది, ప్రభువే ఆత్మ అని రాయబడిందండి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారే ఆత్మస్వరూపిగా ఇప్పుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారానే మనం అందరం కూడా కృపావరములు కలిగి ఉన్నాం, ఆత్మఫలములు కలిగి ఉన్నాం. కొంతమంది అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అన్య భాషలకు అర్థం చెప్తున్నారు, కొంతమంది దర్శనాలు చూస్తూ ఉన్నారు, కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, కొంతమంది వాక్యాన్ని చక్కగా విభజించి బోధించగలుగుతున్నారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ కూడా మనము చేయగలుగుతూ ఉన్నాం. ఈ ప్రభు ద్వారానే ఇవన్నీ కూడా మనము చేయగలుగుతూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మరి కొంతవరకు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాం. కాబట్టి ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, యేసు ప్రభు అనే దేవుడని మీ హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకొనండి. ఆయనే నిజమైన దేవుడు, లోకరక్షకుడని విశ్వసించండి. ఆయనే సర్వాధికారి అయిన దేవుడని, సర్వశక్తి గల దేవుడని నమ్మండి. నమ్మడానికి రుజువులు, ఆధారాలు ఉన్నాయండి. ఒక ఉదాహరణ చెప్తాను, నేను మీకు చెప్పి ముగిస్తాను. ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అన్నాడండి. అంటే ప్రభు అన్నాడు, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మటలేదా? నేను చేసిన సూచక్రియలను బట్టి అయినా మీరు నమ్మండి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడండి. గాలిని, సముద్రాన్ని, వర్షమును నిమ్మలపరిచాడండి. గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. తుఫానును ఆపివేశాడు. కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినములైన తర్వాత లాజరు బయటికి రా అంటే కుళ్ళిపోయిన శవం కూడా నరములు, ఎముకలు, కండరాలు, కళ్ళు, చెవులు, ముక్కులు అన్నీ కూడా అమర్చబడి, గుండె, లంగ్స్, లివర్, కిడ్నీలు అన్నీ అమర్చబడి, ప్రతిదీ కూడా అమర్చబడి మళ్ళా రిన్యూ అయిపోయి జీవం పొందుకొని లాజరు బయటకు వచ్చాడని. అంటే కుళ్ళిన శవానికి కూడా జీవం ఇచ్చి, నేనే ఆయనను, ఆయన యందు నేను, నా యందు ఆయన ఉన్నాడని మీరు నమ్మండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నాడని నమ్మండి అని నిరూపించాడు. ఎన్ని ఒక్కటి కాదండి. కుంటివారిని నడిపించాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, గుడ్డివారి కన్నులు తెరిచాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చాడు, అజ్ఞానులను జ్ఞానులుగా చేశాడు, అవివేకులను వివేకులుగా చేశాడు, మూర్ఖులను తెలివిమంతులుగా చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలండి.
ఒకటి కాదు, రెండు కాదు. ఆయన చేసినటువంటి అద్భుతములు పుస్తకంగా రాస్తే ఈ ప్రపంచమే చాలదని. అన్ని అద్భుతములు చేశాడు. మనకు రాయబడింది కొన్ని మాత్రమే బైబిల్లో. ఆయన చేసిన అద్భుతములు అనేకమైనవి ఉన్నాయండి. ఒక్కొక్కరి జీవితంలో జరిగిన కార్యాలు గనక రాస్తే అనేకమైన పుస్తకాలు తయారవుతాయండి. అంతెందుకండి, 18 సంవత్సరాల ప్రభు యొక్క ప్రయాణంలో, ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు నా జీవితంలో ప్రభు చేసిన కార్యాలు గనక రాస్తే అనేకమైన పుస్తకాలు అవుతాయండి. ప్రభునందు ప్రియులారా, అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. నేనే లోకమునకు వెలుగైనాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభు సెలవిస్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా, గమనించండి. మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే. భూమి మీద నాకు అధికారం ఉంది, పరలోక రాజ్యంలో నాకు అధికారం ఉంది, పాతాళపు తాళపు చేతులు కూడా నా దగ్గర ఉన్నాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఆయన చెప్పిన మాటలను బట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన చేసిన క్రియలను బట్టి ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఆయనను ప్రభువుగాను దేవునిగాను రక్షకునిగాను అంగీకరిస్తారో వారందరికీ రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుందండి. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే శాంతి కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే ఐక్యత కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే ధైర్యము గల ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే జ్ఞాన వివేచన ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే కృపావరములు, ఆత్మఫలములు, అద్భుత కార్యములు చేయి శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతాం. ప్రభు అంటాడు కదా, నా ఆత్మ మీ యందు ఉన్నది గనక మీకు ఎవడును బోధించనవసరం లేదు. ఆ సమయంలో ఏం మాట్లాడవలనో నేను మీలోనే ఉండి మాట్లాడతాను. రాజుల ఎదుట మీరు నిలవబడినప్పుడు ఏం మాట్లాడదామని సందేహించొద్దు. నేను మీలో ఉండి ఆ సమయంలో ఏం మాట్లాడవలనో నేను మాట్లాడతానన్నాడండి. అమ్మా, ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మాట్లాడినవి కావు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి మాటలేనండి. నాకు జ్ఞానం లేదు, జ్ఞాపక శక్తి లేదు, ఎటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ ప్రభు నన్ను పిలుచుకోవడం వలన, ప్రభువును నేను నమ్మడం వలన, ప్రభు ఆత్మ నాకు అనుగ్రహించబడడం వలన, ప్రభు ఆత్మ ద్వారా కృపావరాలు, ఆత్మఫలాలు నాకు అనుగ్రహించబడడం వల్లనే ఈరోజు ప్రభు నా ద్వారా అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని. కాబట్టి ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు అని, దేవుడని, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని, పరలోకం ఎక్కి వెళ్ళి ఉన్నాడని, మరలా వచ్చి తానుండేటువంటి స్థలంలో మనల్ని ఉండులాగున తీసుకొని వెళ్తాడని మీరు విశ్వసించినట్లయితే మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఆత్మ చేత నడిపించబడతారని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను సారవంతమైన నేలలో పడిన విత్తనం వలె ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యోవేలు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి స్తోత్రాలు. నాయనా, తొలకరి వర్షమును కురిపించావు, ఇప్పుడు కడవరి వర్షమును కూడా కురిపించబోతున్నావు. ఈ యొక్క నాయనా అంత్య దినాల్లో కడవరి వర్షమును కురిపించినైనా, ఈ అంత్య దినాల్లో తండ్రి నాయనా, ఈ చివరి రోజుల్లో ప్రభా కడవరి వర్షమును కుమ్మరించిన తండ్రి, ప్రజలందరినీ సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపించండి నాయన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించండి నాయన. మరణములో నుండి జీవములోనికి దాటించు నాయన. అయ్యా,
దురాత్మల నుండి విడిపించి నిజమైన దేవుని యొద్దకు వాళ్ళను నడిపించండి నాయనా. దురాత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో గ్రహించుకునే శక్తి ప్రతి మానవునికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అవును తండ్రి, యేసే ప్రభు అని, యేసే దేవుడని, యేసే లోకరక్షకుడని, యేసే అభిషిక్తుడని, యేసే జీవాధిపతి అని, యేసే న్యాయాధిపతి అని, యేసే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన దేవుడని, ఆయనే అభిషిక్తుడని ఈ ప్రజలందరూ తెలుసుకొనులాగున మీరు సహాయమును దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. అవును తండ్రి, ఈ లోకంలో దుష్ట శక్తులు అనబడినవి కొన్ని కోట్లున్నాయి. ఆ దుష్ట శక్తులు అంటే ఏమిటో, నిజమైన దేవుడు అంటే, దేవుని ఆత్మ అంటే ఏమిటో ఈ ప్రజలు పరిపూర్ణంగా గ్రహించినట్లుగా ప్రతి మంగళవారం వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి మంగళవారం వారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ సత్యమును బయలుపరిచి నీ వెలుగును ప్రకాశింపజేసి వారి మనోనేత్రాలు తెరిచి తేటగా నిన్ను చూడగలిగే కన్నులు మాకు దయచేనైనా. మాకు అనుగ్రహించినట్లుగానే ఈ ప్రజలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా, నీకు దూరముగా ఉన్న వారందరినీ ప్రేమించి వెతికి వెతికి రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నశించిపోతున్న మానవ జాతిని వెతికి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. పరిశుద్ధాత్మదేవ, మా ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు అల్లర్లు లేపుతున్న దురాత్మలను బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. మా ఆంధ్ర రాష్ట్రంలో అబద్ధమును నిజముగాను, నిజమును అబద్ధముగా మారుస్తున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. మీరు సహాయం దయచేయనైనా. అవును తండ్రి, ఒక కాలం వస్తుందని మీరు చెప్పారు. అంత్య దినములో అపాయ కాలంలో వచ్చును. మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు అవుతారని మీరు లేఖనంలో రాసినట్టుగానే ఈరోజు అనేక మంది స్వార్థ ప్రియులు, అబద్ధాలు ఆడేవారిని మేము చూస్తూ ఉన్నాము నాయనా. అవును తండ్రి, సోషల్ మీడియాలో కానీ నైనా ప్రభా, మరి టీవీ ఛానల్స్ ద్వారా కానీ ఎక్కడ చూసినా అబద్ధమేనైనా. మనుషుల్లో కూడా ఎక్కడ చూసినా అబద్ధమేనైనా, ఎక్కడ చూసినా అబద్ధమేనైనా. నిజం అనేది లేదు తండ్రి. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అబద్ధం ఆడిస్తున్న దురాత్మలను బంధించండి ప్రభా. స్వార్థమును నైనా ప్రేరేపించుచున్న దురాత్మలను బంధించండి నాయనా. అల్లర్లను లేపుతున్నటువంటి దురాత్మలను బంధించండి నాయనా. గొడవలను, హత్యలను జరిగిస్తున్న దురాత్మలను బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా రక్షించండి. మా భారతదేశాన్ని అంతా కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా, మీరు లేఖనంలో ఒక మాట రాశానైనా, మరుగైనది ఏదైనాను బయలుపరచబడకపోదో, రహస్యమైనది ఏదైనాను తెలియపరచబడకపోదు అని చెప్పావునైనా. నీకు స్తోత్రాలు. రహస్యమైనవన్నీ బయలుపరచబడబోతున్నందుకు నీకు స్తోత్రాలనైనా. చెవుల్లో చెప్పినవి మిథ్యల మీద ప్రకటించబడుతుందని మీరు చెప్పారు ప్రభా. అవునైనా, రహస్యమైనది ఏది ఉండదు నైనా. అన్నీ కూడా బయలుపరచబడతాయి తండ్రి. నీకు స్తోత్రములు నైనా. అయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రమునైనా. అవును తండ్రి, నువ్వు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, జీవాధిపతివి నైనా. అయ్యా మరి తండ్రి, అబద్ధమును ద్వేషించే దేవుడవునైనా. అయ్యా తండ్రి నైనా, పాపమును ద్వేషించే దేవునివి నైనా, పరిశుద్ధుడవునైనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అయ్యా, ముఖ్యంగా ఈ వైఎస్ నగర్ ప్రజలందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి. నందమూరు నగర ప్రజలందరిపైన నీ ఆత్మను కుమ్మరించి ఈ ప్రజలందరినీ కూడా రక్షించండి నాయన. ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధాత్మతో, జీవముతో, మహిమతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపండి నాయన. జ్ఞాన వివేచన ఆత్మతో నింపండి నాయన. అద్భుత కార్యములు చేయు శక్తిని వాళ్ళకి దయచేనైనా. అన్ని భాషల వరం, అన్ని భాషలకు అర్థం చెప్పే వరం వాళ్ళకు దయచేనైనా. ప్రవచన వరం దయచేనైనా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచన వరం దయచేనైనా. అవును, ఫిలిప్పి కుమార్తెలు ప్రవచించుచుండిరి అని రాయబడింది నాయన. ఈ సంఘంలో అనేక మంది బిడ్డలు ప్రవచించే బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారా కార్యములన్నీ కూడా జరిగించండి. ఆగాబు లాంటి ప్రవక్తలను సంఘంలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, పౌలు లాంటి అపోస్తులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నాయన. సంఘ కాపర్లను, ఉపదేశకులను, సువార్థికులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా జరిగించినైనా మీరు మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే, యేసు రక్తమే. కలువరి సిలువలో యేసయ్య సర్వ మానవాళి పాపముల కొరకు కార్చిన రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, సహాయము, సన్నిధి, సహవాసమును ప్రార్థించిన మనకును, మన కుటుంబాలకును, దైవ సేవకులకును, ప్రపంచ పరిశుద్ధులకును సదాకాలం ప్రభు తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్దిసేపు మౌనంగా ఉందాం దేవుని సన్నిధిలో. ఈ ప్రాంత ప్రజలందరిపైన దేవుని ఆత్మ కుమ్మరించబడినట్లుగా ఆశతో మనం ఎదురు చూద్దాం. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి తిరిగి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన మరియు స్వస్థత కూడిక ఉంటుంది కనుక దయచేసి